గుంటూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డులో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రతాప్ సింహ, కమల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలకు అక్కడికి పరిష్కారం అవ్వాలనే ఉద్దేశంతో ముందుగా మున్సిపాలిటీలో కమిషనర్ వార్డు బాట సమావేశం నిర్వహించారు. తదుపరి కలెక్టర్ కుప్పంలోని గ్రీవెన్స్ డే నిర్వహించడం కూడా జరిగింది. కుప్పం డెవలప్మెంట్ నిమిత్తం కుప్పంలోనే డెవలప్మెంట్ అథారిటీ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసి అధికారిని నియమించి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారన్నారు. కుప్పంని అభివృద్ధి బాటలో నడపడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, మాణిక్యం, మురుగేష్, కమల్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కలెక్టర్ గారి దశలో కానీ, పీడీ గారికి కానీ, ఎమ్మెల్సీ గారికి కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ గ్రీవెన్స్లో ఇచ్చి రైతులు తమ సమస్యలను తెలియజేసినారు. కానీ అలాంటి పక్షంలో కాకుండా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి రెవెన్యూ సిబ్బంది వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే నేపథ్యంతో ప్రతి ఒక్క సచివాలయాల్లోనూ రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క రైతు ఇక్కడ వచ్చి తమ సమస్యల అర్జీల రూపంలో ఇస్తూ ఉన్నారు. దానికి 15 రోజుల్లో వారి సమస్యలని పరిష్కరిస్తామని రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గం కాబట్టి తమ ప్రజలపైన అంత శ్రద్ధతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. రైతులందరూ దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చీలేపల్లి సచివాలయం నందు బలార్లపల్లి బేవనపల్లి రెవెన్యూ సదస్సు జరిగింది. అందులో రైతులందరూ కూడా ఇచ్చేసి వారి సమస్యలు భూముల మీద ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా అర్జీ రూపంలో ఇచ్చి 15 రోజుల లోపల పరిష్కారం చెప్తామన్నారు. ఆ అర్జీలకు రసీదు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు. సర్వేలు, ఇంకోటి దేవాదాయం భూములు కూడా ఏదేదో ఉండేదాన్ని కూడా వాటికి కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసినారు. ఇక్కడ రైతులందరూ పాల్గొని రాజకీయ నాయకులు, రైతులు, రెవెన్యూ అధికారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.